ఈ రోజు 24th మార్చ్ 2024 మార్చ్ నాడు ప్రతి సంవత్సరం టీబీ వరల్డ్ టీబీ డే నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటి అంటే అందరికీ ఒక అవగాహన, టీబీ వ్యాధి అంటే ఒక అంటువ్యాధి. దీనికి ఏంటంటే సమయంలో మనం తెగుల పరీక్ష చేసి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి పూర్తిగా నయం చేయవచ్చు. దీనికి భయపడే అవసరం ఉండదు. ఈ సమాజంలో ఈ ఒక్క మన మెసేజ్ ఏంటిదంటే అందరికి పోవాలా. ఇప్పుడు ఈ టీబీ వ్యాధి ఏంటి అంటే పేదరికం ఒకటి, ఎక్కువ గుంపుల మంది ఉంటారు వాళ్ళు, అక్కడ ఈ అయ్యే అవకాశం ఉన్నది. దాని కొరకు ఏంటిది హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. శానిటేషన్ హైజీన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అవాయిడ్ దిస్ టీబీ ఇన్ అవర్ కంట్రీ. ఇప్పుడు అందరు కష్టపడి ఏంటిదంటే మనం టీబీ రహిత సమాజం చేయాలా, టీబీ విముక్త భారత్ చేయాలా. ఈ పిరమిల్ ఎన్జిఓ సంస్థ ద్వారా మనకి ట్రైబల్ ప్రాంతాల్లో 17 మండలాలు సెలెక్ట్ చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెంలో. ఈ 17 మండలాల్లో మన పారామెడికల్ స్టాఫ్ డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళకి తగిన మందులు మన టీబీ మన అధికారుల ద్వారా వాళ్ళకి టీబీ మందులు అందజేయడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్, నమస్కారము. ఈ టీబీ డే సందర్భంగా ఈరోజు ర్యాలీ జరుపుకోవడం జరిగింది. ఈ ర్యాలీలో ఏంటంటే టీబీకి సంబంధించిన వ్యాధి ఎట్లా వస్తుంది, కొంతమంది ఏమో టీబీ అని భయపడతారు. ఈ టీబీ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏంటంటే భయపడకుండా ముందుకొచ్చి మాకు ఇది ఉందని చెప్పుకోవడానికి కూడా కొంతమంది భయపడతారు. కానీ ఇప్పటి రోజుల్లో ఏంటంటే టీబీ వచ్చినా భయపడడానికి లేదు. ఎందుకంటే టీబీకి సంబంధించిన మంచి మంచి మందులు ఉన్నాయి. కొంతమందికి అవి అసలు ఎట్లా వాడాలో కూడా తెలియక భయపడి ముందుకు రారు చెప్పడానికి. కానీ మా ఏరియాలలో మేము ఇంటింటి సర్వే చేస్తున్నాము. అందరికీ సన్యాసి బస్తీ సబ్ సెంటర్ సన్యాసి బస్తీ మధుర బస్తీ 30వ వార్డులో నేను వర్క్ చేస్తానండి. మా ఏరియాలో ఉన్న టీబీ కేసులు కూడా వాళ్ళందరికీ టీబీ పాజిటివ్ వచ్చి మందులు వాడి మళ్ళా మంచిగా తగ్గిపోయి ఇప్పుడు మంచిగా ఉంటున్నారు, క్యూర్ అయిపోయి ఇప్పుడు మంచిగా ఉంటున్నారు. మళ్ళీ టీబీ వచ్చిన ఫస్ట్ కిట్ ఏనా మేడం, ఫస్ట్ 2 months వాడడంలోనే వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. మళ్ళీ 4 months మళ్ళీ టాబ్లెట్లు వాడడం వల్ల వాళ్ళకి పూర్తిగా క్యూర్ అయ్యి ఇప్పుడు మంచి ఆరోగ్యంగా తిరుగుతున్నారు. మందులు వాడిన వాళ్ళకి డబ్బులు కూడా మంచిగా వాళ్ళు ఇన్ టైంలో మందులు వాడిన వాళ్ళకి నెలకి ఇంత అని వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆశా వర్కర్లకు కూడా మేము ఈ టీబీ సక్సెస్ చేసినందుకు మాకు కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే టీబీ వచ్చిందని భయపడకుండా ముందుకు 2 వారాలకు మించి దగ్గు, జ్వరము, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మాకు చెప్పడం వల్ల మేము హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్ట్ చేయించేసి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుందండి. అన్ని ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో.